నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. రాజధాని లేదు అని అనుకుంటున్నారు కదా, ఇంక క్లియర్ అయిపోయింది. రాజధాని అంటే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, అంటే పరిపాలనా కేంద్రం, అంటే సచివాలయం అనేటువంటిది విశాఖపట్నమే. విశాఖపట్నం నుంచే ఎన్నికల తర్వాత నుంచి తాను పరిపాలన కొనసాగించబోతున్నానని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో ఎవరికైనా ఏవైనా సంశయాలు కనుక ఉండేట్లయితే ఈ దెబ్బతో అవన్నీ కూడా పటాపంచలైపోవాలి. ఎందుకంటే కోర్టులను అడ్డం పెట్టుకొని ఇంతకన్నా కోర్టులను అనడం బాగుండదు కాబట్టి మనం అనకూడదు కాబట్టి అనకుండా వదిలేస్తున్నాము. ఎందుకంటే కోర్టుల ద్వారా రాజధాని అనేటువంటి విషయంలో ముందుకు పోకుండా, ఎటువంటి అవకాశం లేకుండా అమరావతినే, ఏది మనోళ్ళ కమరావతినే రాజధానిగా ఉండాలంటూ చాలా ప్రయత్నం చేసినటువంటి చంద్రబాబు కలలను పటాపంచలు చేస్తూ, వాటిని ఛిద్రం చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఈ విషయం చాలా ఖచ్చితంగా స్పష్టంగా చెప్పారు. ఎక్కడ చెప్పారు? విశాఖపట్నంలో పెద్దిపాలెంలో జరిగినటువంటి పార్టీ ఆత్మీయ సమావేశంలో. అంటే నార్త్ కోస్టల్ ఆంధ్ర, ఉత్తర కోస్తా దిశగా మనమంతా సిద్ధం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ ఆత్మీయ సదస్సులో ఈ విషయం, అంటే ఆంధ్రప్రదేశ్కు పరిపాలనా కేంద్రం అనేటువంటిది విశాఖపట్నమే అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ఖచ్చితంగా ప్రకటించేశారు. అంటే కర్నూలు హైకోర్టుకు, విజయవాడ శాసనసభ, ఈ రెండూ కూడా ఇది శాసనపరమైనటువంటి రాజధాని, అదేమో న్యాయపరమైనటువంటి జ్యుడిషియల్ క్యాపిటల్. ఈ రెండు ఉండగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనేటువంటిది మాత్రం విశాఖపట్నంనే ఉంటుంది. ఎందుకంటే ఇలా అభివృద్ధిని వికేంద్రీకరించేట్లయితే భవిష్యత్తులో ఎప్పుడైనా మళ్ళీ దురదృష్టవశాత్తు రాష్ట్రం విడిపోవలసి వస్తే ఒక ప్రాంతం అన్యాయం కాకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ విధమైనటువంటి ఏర్పాటు చేస్తున్నట్లు లోగడ జగన్ ప్రకటించారు. ఈ సమావేశంలోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రతినిధులు జగన్ తోటి పిచ్చాపాటి ముచ్చటలో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయంటే, అవునవును, ఈ విషయం నా దృష్టికి కూడా వచ్చింది. ఇలా జరిగేటువంటి దాడులను, అంటే సోషల్ మీడియా ప్రతినిధుల మీద, అదేవిధంగా పార్టీ కార్యకర్తల మీద జరిగేటువంటి దాడులన్నింటినీ కూడా పార్టీ దృష్టికి, అంటే తన దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఒక యాప్ను తయారు చేయబోతుంది. ఇలాంటి దాడులన్నింటినీ కూడా ఆ యాప్లో రిపోర్ట్ చేసేట్లయితే ఆ విషయమై తగు చర్యలు తీసుకునేందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి అని అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సమావేశంలో పాల్గొన్నటువంటి ఒక మహిళా ప్రొఫెసరు జగన్మోహన్ రెడ్డిని అబ్రహం లింకన్తో పోలిస్తూ తన జీవితాన్ని ఆయన ఎంతో స్ఫూర్తిమంతం చేశారన్నట్టు ప్రకటించారు. సమావేశంలో ఉత్తర కోస్తాకు సంబంధించినటువంటి పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ పరిచయం చేస్తూ, నిజానికి బొత్స గారు నాకు పితృతుల్యులు, అంటే నా తండ్రితో సమానమైనటువంటి వ్యక్తి, అయినా కూడా నేను ఆయన్ను అన్నానే సంబోధిస్తాను అని అంటూ ఆయన విజయానికి సహకరించవలసిందిగా ప్రజలను విజ్ఞప్తి చేశారు. దాంతో బొత్స కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు సుళ్ళు తిరిగాయి. అదే కూడా కాదు, విశాఖపట్నం మరి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ కాబోతున్నది కాబట్టి విశాఖపట్నం తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం, అంటే 4 సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలే కాకుండా ఆ పక్కనే ఉన్నటువంటి భీమునిపట్నం, ఈ పక్కనే ఉన్నటువంటి గాజువాక, ఈ మొత్తం 6 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ కైవసం కావాలి. దీనికి అనుగుణంగా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, కార్పొరేటర్లు వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా సమన్వయంతో పనిచేయాలి అని అంటూ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో ఏతావాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మొన్న చంద్రబాబు గారు అక్కడెక్కడో మాట్లాడుతూ ఓ పెన్ను తీసి చూపించి, ఇదిగో ఈ పెన్నుతోటే నేను మొదటి సంతకాలు చేయబోతున్నాను ముఖ్యమంత్రి అయిన తర్వాత అని అన్నారు. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే, ఆ పెన్నుకు పాళీ ఉంటుంది కదా, అంటే పాళీ అంటే ఈ కాలం పిల్లలకు తెలియదేమో, అంటే పెన్ను రాయడానికి ఉపకరించేటువంటిది ఒక పాళీ అనేటువంటిది, ఒక చిన్న నిబ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అయితే ఆ పాళీ చెడిపోయిందట. చంద్రబాబు గారు వెళ్ళి పాళీని రిపేర్ చేయించుకునేటువంటి పనిలో ఉన్నారు. ఒక 4-5 ఇయర్స్ 6 ఇయర్స్ వరకు ఆ పాళీని రిపేర్ చేసేటువంటి పని పట్టవచ్చు అనేటువంటిది మన విశ్వసనీయ వర్గాల పోగొట్ట. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని షేర్ చేయండి, దీని మీద కామెంట్ చేయండి, దీన్ని లైక్ చేయండి. అదేవిధంగా సింగం టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరండి. నమస్కారం.